అందరికీ నమస్కారం. నా పేరు శేఖర్ మెట్ల. ఈరోజు మీ ముందుకి ఒక సూపర్ కాన్సెప్ట్తో రావడం జరిగింది. ChatGPT ప్లస్ పైథాన్ ఏ విధంగా మనం ఒక ర్యాండమ్ నెంబర్ని జనరేట్ చేసే కోడ్ ఎంత సూపర్ ఈజీగా, మీరు ప్రోగ్రాంలో ఎక్స్పర్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇఫ్ యూ నో లైక్ బేసిక్స్ పైథాన్లో తెలుసుంటే ఎంత సూపర్ ఈజీగా ఈ ప్రోగ్రామింగ్ రాయటము అండ్ ఈ వచ్చిన ప్రోగ్రామ్ని మనం ఏ విధంగా లైక్ రన్ చేసి కోడింగ్ అనేది టెస్ట్ చేసుకోవచ్చు అనేది నేను మీకు చూపించబోతున్నాను. మీరు ఫస్ట్ టైం ఈ ఛానల్ విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడే. ఇలాంటి మరిన్ని టెక్నికల్ వీడియోస్ కోడింగ్ కానీ, ఎక్సెల్ కానీ అండ్ relevant to the real world projects కానీ we are helping a lot of lives అన్నమాట. ఓకే, సో కమ్ బ్యాక్ టు ద సెషన్. గూగుల్లో మనం ఏం చేయాలంటే ChatGPT అనే కీవర్డ్ హిట్ చేసి ఎంటర్ చేయండి. ఫస్ట్ లింకే మీకు రావడం జరుగుతుంది. ChatGPT అంటే ఏంటంటే ఇదేంటి చూడండి, ఇక్కడ ChatGPT ఈజ్ అ జనరేటివ్ ప్రీ ట్రైన్డ్ ట్రాన్స్ఫార్మర్ కామన్లీ కాల్డ్ ChatGPT. చాట్బాట్ లాంచ్డ్ బై OpenAI టూల్, ఓపెన్ సోర్స్ కోడ్ అనమాట. అంటే ఫ్రీగా మీరు ఒక మైక్రోసాఫ్ట్ కానీ, ఎక్సెల్ కానీ, లైక్ గూగుల్ కానీ అకౌంట్ ఉంటే మీరు ఫ్రీగా ఈ అకౌంట్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఒకసారి మీరు రిజిస్టర్ అయిన తర్వాత దీన్ని యాక్సెస్ చేయడం జరుగుతుంది. చూడండి, ఈ లింక్ క్లిక్ చేసిన తర్వాత openai.com అనే చాట్ సైట్లోకి మనం వెళ్ళిన తర్వాత ట్రై ChatGPT ఆప్షన్ మనం చూస్ చేసుకుంటే మీరు ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి లాగిన్ అయిపోతే ఈ విండోనే వస్తుంది. మీకు డైరెక్ట్గా మనం క్వశ్చన్ అనేది ChatGPTని అడగొచ్చు, AI బాట్ టూల్ని. ఒకవేళ మీరు ఇంకా రిజిస్టర్ కాకపోతే సైన్ అప్, లాగిన్ అనే 2 ఆప్షన్స్ వస్తాయి. సైన్ అప్ ప్రాసెస్ మీ ఈమెయిల్ ఐడి ఏదైనా ఇచ్చి రిజిస్టర్ కంప్లీట్ చేసేసుకోండి. మై క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ చూడండి, నాకు రైట్ ఏ ప్రోగ్రామ్ టు జనరేట్ ర్యాండమ్ నెంబర్స్ ఇన్ పైథాన్ అనేది నా క్వశ్చన్ అనమాట. నేను అడగదలుచుకున్నాను మీకు ఈ లెక్చర్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి. సో నేను ఇక్కడ క్వశ్చన్ సింపుల్గా కాపీ చేసుకున్నాను, ఎందుకంటే టు టేక్ లైక్ సేవ్ టైమ్ టు ఎక్స్ప్లెయిన్ మోర్ థింగ్స్ అనమాట. సో రైట్ ఏ ప్రోగ్రామ్ టు జనరేట్ ర్యాండమ్ నెంబర్స్ ఇన్ పైథాన్. మన వాట్సాప్ మెసేజ్ సెండ్ చేసినట్టుగా ChatGPTకి మనం మెసేజ్ సెండ్ చేసాం. సో చూడండి, ఇమీడియట్గా ప్రోగ్రామ్ రాయటం స్టార్ట్ చేసేసింది. ఏమన్నా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే మనకి డైరెక్ట్గా కోడ్ ఇవ్వటం, దాన్ని ఏ విధంగా వాడుతున్నాను నేను, ఏ విధంగా మీరు యూజ్ చేసుకోవచ్చు అనేది మనకి చెప్పడం జరుగుతుంది. అయితే ఈ కాపీ కోడ్ అని ఈ కోడ్ మొత్తం కాపీ చేసుకుని మన పైచామ్ ఐడిఈ అంటే పైథాన్ ప్రోగ్రామ్స్ని రన్ చేయడం, టెస్ట్ చేయడానికి ఈ ఐడిఈ చాలా సూపర్గా ఫ్రీగా పైచామ్ కమ్యూనిటీ ఎడిషన్ మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ ఐడిఈ యూజ్ చేసి కాపీ చేసిన కోడ్ని ఇక్కడ నేను Ctrl+V పేస్ట్ చేశాను, షార్ట్ కట్ యూజ్ చేసి. సో Ctrl+V కాపీ, Ctrl+C Ctrl+V అన్న యూజ్ చేయండి, మౌజ్ అన్న యూజ్ చేసి కాపీ కోడ్ తెచ్చుకోండి. తెచ్చుకున్న తర్వాత ఈ ఫైల్ని మనం రైట్ క్లిక్ కొట్టి పైచామ్ ఐడిలో రన్ చేయడం ఎట్లాగో చూస్తే చూడండి, ర్యాండమ్ నెంబర్ జనరేట్ చేసి ఇచ్చేసింది. కోడ్లో కూడా ఏం ఎర్రర్స్ లేకుండా ఉన్నాయి అనేది ఎలా తెలుసుకుంటాం? ప్రాసెస్ ఫినిష్డ్ ఎగ్జిట్ కోడ్ 0 అంటే దెర్ ఇస్ నో ఎర్రర్స్ ఇన్ పైథాన్ కోడ్ రన్నింగ్ అనమాట. ఇఫ్ ఎనీ ఎర్రర్స్ ఉంటే అది 0 కాకుండా 1 అనేది అదర్ నెంబర్స్ అనేది స్పెసిఫై చేయడం జరుగుతుంది. అయితే ఇంత చక్కగా మీకు అసలు బేసిక్స్ కూడా ఏం ఐడియా, లైక్ బేసిక్స్ ప్రోగ్రామ్ ఎట్లా రన్ చేయాలో మీకు ఐడియా ఉంటే కోడ్ అంతా తీసుకొచ్చి ఇస్తున్నప్పుడు ChatGPT యూజ్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, లైక్ OpenAI టూల్స్ లైక్ డేటా సైన్స్ కాన్సెప్ట్స్ కానీ, డేటాబేస్ లైక్ రియల్ టైమ్ డేటాబేస్ క్వెరీస్ కానీ, కోడింగ్ స్కిల్స్ కానీ ఇంప్రూవ్ చేసుకోవడం అనేది వెరీ లెస్ టైంలో వేరే అదర్ పర్సన్స్ కంటే కూడా మీరు మాస్టర్ అయిపోవచ్చు. అయితే ప్రాక్టీస్ చేసి ఆ కోడ్ని అండర్స్టాండ్ చేసే బేసిక్స్ మీరు కంపల్సరీగా నేర్చుకుని ఉంటే ఇట్స్ వెరీ యూజ్ఫుల్ యూ టు అండర్స్టాండ్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ మేము అందుబాటులోకి తేవడానికి ప్రయత్నిస్తాము. మీ కమెంట్స్ ఏమన్నా ఉన్నా కూడా తెలియపరచండి. ధన్యవాదం.